ఇటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది. రేపటి నుంచి ఇక్కడ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకుంటే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు నెట్వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు ఆరోపించాయి. అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిలిపివేయనున్నారు. సమస్యల పరిష్కారానికి సరైన స్పందన లేకపోవడంతో తెలంగాణలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది నుంచి సుమారు 1400 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో ఆసుపత్రులు సిబ్బంది జీతాలు, మందుల కొనుగోలు, నిర్వహణ ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నాయి. అంతేకాకుండా వైద్య సేవల ధరలు పాతవిగా ఉన్నందున వాటిని పెంచాలని ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్యాకేజీల రేట్లు పెంచకపోవడంతో ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నాయి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఇటు తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. అయితే మరి ప్రభుత్వంతో వారు ఎవరైనా స్పందించారా, అంటే టచ్ లోకి ఎవరైనా వచ్చారా దీనిపైన మాట్లాడేందుకు? ఎస్, ప్రభుత్వం ఇప్పటికే దీనిపైన స్పందించింది. గత 20 రోజుల నుండి కూడా చర్చలు జరుపుతుంది. నిన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించి ఒక 100 కోట్లను కూడా విడుదల చేసింది. అయినప్పటికీ కూడా ఏదైతే ప్రైవేట్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ వెనక్కి తగ్గలేదు. 1400 కోట్లు పెండింగ్లో ఉంటే కేవలం 100 కోట్లు విడుదల చేస్తే అది ఏమిటికి సరిపోతుందంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. నేటి అర్ధరాత్రి నుండి రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 330 హాస్పిటల్స్ ఏవైతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయో వాటిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసేందుకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. అయితే గత 20 రోజుల నుండి కూడా ప్రభుత్వంతో వీరితో ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. గత 5వ తారీఖున, ఈ నెల 5వ తారీఖునే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో సేవలు బంద్ చేస్తామని చెప్పినప్పుడు కూడా ప్రభుత్వం నుండి కొంత హామీ రావడం, వీలైన తొందరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీ వచ్చినప్పుడు కూడా అది కార్యరూపం దాల్చడంలో విఫలమైంది. అయితే కార్యరూపం దాల్చినప్పటికీ కూడా కేవలం 100 కోట్లను మాత్రమే విడుదల చేయడం, ఆ 100 కోట్లు ఏ హాస్పిటల్లో ఏ మేరకు ఖర్చులకు ఉపయోగపడతాయంటూ కూడా వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీలైనంత తొందరగా ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఉన్నటువంటి బకాయిలు ఏదైతే 1400 కోట్ల బకాయిలు వాటిని వెంటనే విడుదల చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్కు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తీర్చాలన్న డిమాండ్ అయితే వాళ్ళు పట్టుకొని కూర్చోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో 1400 కోట్లు గత ఏడాది కాలంగా విడుదల చేయకపోవడం, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 22 నెలలుగా బకాయిలు విడుదల చేయకపోవడంతో హాస్పిటల్స్ రన్ చేయడం కష్టంగా ఉంది. మందుల కొనుగోలుకు నూతనంగా ఎవరైతే హాస్పిటల్స్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి కనీస మెడికల్ అవసరాలను కూడా వినియోగించేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీలైనంత తొందరగా ఈ సమస్యను పరిష్కరించకపోతే నేటి అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని, నూతనంగా ఎవరు జాయిన్ అయినా కూడా ఆరోగ్యశ్రీ కింద జాయిన్ చేసుకోమంటూ కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వారి సమస్యల పరిష్కారానికి వీలైనంత తొందరగా ప్రభుత్వం నుండి కూడా ఆశించిన స్పందన వస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ వారు పెట్టుకున్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే 100 కోట్లను వాళ్ళు విడుదల చేసిన సమయంలో మరింత డబ్బులు విడుదల చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సైడ్ నుండి సరైన స్పందన రాకపోవడంతో మేము ఈ ఆరోగ్యశ్రీ సేవల బంద్కు ముందుకెళ్తున్నామంటూ కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్స్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. నేటి అర్ధరాత్రి నుండి సేవలు బంద్ చేయడంతో ఆ ఎఫెక్ట్ పబ్లిక్ పైన ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. ఎందుకంటే అర్ధరాత్రి అని, అపరాత్రి అని, ఏ టైంలో అయినా యాక్సిడెంట్ అయినా, పాము కాటుకు గురైనా లేదా జనరల్ వ్యాధులకైనా ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవుతూ చికిత్స చేసుకుంటూ ఉంటారు. కానీ నేటి అర్ధరాత్రి నుండి ఆ సేవలు బంద్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ పేద మధ్యతరగతి ప్రజలపైన ఎక్కువగా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. పే అండ్ యూజ్ అనే విధంగా మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్ పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన స్పందించి వీలైనంత తొందరగా చర్యలు చేపడితే బాగుంటున్న వాదనలు కూడా ప్రభుత్వం సైడ్ నుండి ఒక స్పందన వస్తే బాగుండనే అభిప్రాయాన్ని కూడా పబ్లిక్ నుండి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.